ఓవైపు వేసవి అల్లాడిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ 2 రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. మార్చి 25న ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. మధ్య ఛత్తీస్గఢ్ నుండి అంతర్గత మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో మార్చి 24న తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత క్రమేపీ 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం గరిష్టంగా ఆదిలాబాద్లో 38.8, కనిష్టంగా హైదరాబాద్లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లే మిగిల్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వర్షం, ఈదురుగాలులకు మొక్కజొన్న పంట పాడైపోయింది. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో వడగండ్ల వానతో వరి చేను దెబ్బతింది. చేతికొచ్చిన పంట పాడవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అటు ఏపీలోనూ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైతులు పంటలు పోవటంతో తీవ్రంగా నష్టపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరటి పంటకు నష్టం వాటిల్లింది. 2000 ఎకరాల్లోని పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోనూ పంట నష్టం సంభవించింది. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.